2047 విజన్ డాక్యుమెంట్ ని ప్రెజెంట్ చేస్తాం. భారత్ ఫ్యూచర్ సిటీని కట్టాలని చూస్తున్నామన్న సీఎం రేవంత్. తెలంగాణ ఆదర్శంగా ఉండాలి అన్నదే తమ ప్లాన్ అని వెల్లడి. సింగపూర్, దుబాయ్తో పోటీ పడాలని అనుకుంటున్నామని వ్యాఖ్య. తెలంగాణ రాష్ట్ర అవసరాలను బ్యాంకర్లు గుర్తించాలి. ఫ్యూచర్ సిటీ కోసం అడుగులు పడుతున్నాయన్న డిప్యూటీ సీఎం భట్టి. రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయని వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ డిసెంబర్ 9కి వాయిదా. ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకుండా రక్షణ పొడిగించిన సుప్రీంకోర్టు. ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం. వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్. హైదరాబాద్ కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు. విజయవాడ తరలించిన అధికారులు. అల్లూరు జిల్లా రంపచోడవరం దగ్గర భారీ ఎన్కౌంటర్. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు. అగ్రనేత హిడ్మా, అతని భార్య సహా మరికొందరు మృతి. కృష్ణా జిల్లా పెనమలూరులో మావోయిస్టుల కలకలం. ఓ బిల్డింగ్లో 27 మంది మావోయిస్టు సానుభూతిపరులు. 6గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు. భవనాన్ని చుట్టుముట్టిన ఆక్టోపస్ బృందాలు. హైదరాబాద్లోని ప్రముఖ హోటల్స్పై ఐటీ దాడులు. పిస్తా హౌస్ యజమాని ఇల్లు, ఆఫీసులో సోదాలు. కంప్యూటర్, హార్డ్ డిస్కులు, కొన్ని కీలక పత్రాలు స్వాధీనం. ఎస్ఎల్బీసీ హెలి మ్యాగ్నెట్ సర్వే పూర్తి. డేటా ఫైనల్ చేసే పనిలో ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు. మరో 3-4 రోజుల్లో నిపుణుల కమిటీకి నివేదిక. డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ సైబర్ మోసం. రిటైర్డ్ ప్రొఫెసర్ నుంచి 78 లక్షలు కాజేసిన కేటుగాళ్లు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఘటన. రాజమండ్రిలో అటవీ శాఖ ఉద్యోగాల పేరుతో కేటుగాళ్ల వల. త్రుటిలో తప్పించుకున్న నిరుద్యోగులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. 2పై కేసు నమోదు. అన్నవరం సత్యదేవుని ఆలయంలో వసతి గదుల అద్దెలు పెంపు. హరిహర సదన్లో రోజుకు 950 నుంచి 1500కు హైక్. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న పెంచిన ధరలు. ఢిల్లీకి మరోసారి బాంబు బెదిరింపు. పాటియాలా హౌస్, సాకేత్ కోర్టులకు వార్నింగ్. తనిఖీలు చేస్తున్న బాంబ్ స్క్వాడ్స్. తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,23,660. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,13,350. తిరుమలలో రద్దీ సాధారణం. 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 11 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,84,00,000.